ఏ లక్ష్యం లేకపోవడం వల్ల అది అలా తిరుగుతోంది. ఒక లక్ష్యం ఉంటే అది నిశ్చలంగా ఉంటుంది అని చెప్పాడు ఒక భక్తుడు. నా మనసు ధ్యానానికి సులభంగా లేదు అని చెప్పాడు కదా ఆయన. ఇప్పుడు నీకు ఏ లక్ష్యమో లేకపోవడం చేత నీ మనసు స్థిరంగా ఉండదు. నువ్వు ఒక లక్ష్యం పెట్టుకో, అప్పుడు స్థిరంగా ఉంటుంది అన్నాడు. అయితే మళ్ళీ ఆ కృచ్చికుడు అంటున్నాడు, ఇదంతా కేవలం తర్కం. నేను చాలా పుస్తకాలు చూశాను కూడాను, అంతా వృధా. చిత్తాన్ని ఏకాగ్రం చేయడం చాలా కష్టము. నేను చాలా పుస్తకాలు చదివాను, చాలా మంది చెప్పారు. ఇప్పుడు నువ్వు చెప్తుంది కూడా తర్కమేను. ఈ చిత్తాన్ని ఏకాగ్రం చేయడం చాలా కష్టం అన్నాడు అతను. అప్పుడు మహర్షి వారు అన్నారు, వాసనలు ఉన్నంత కాలము చిత్త ఏకాగ్రత సాధ్యము కానే కాదు. నీ అంతఃకరణలో వాసనలు, విషయ వాసనలు ఉన్నంత కాలము నీ మనసు నువ్వు ఏకాగ్రం చెయ్యనే లేవు. అవి భక్తిని కూడా అడ్డేసుకుంటాయి. నిజంగా నీకు ఇంతో అంతో భక్తి ఉంటే ఆ భక్తిని కూడా ఇవి అడ్డేస్తాయి అన్నారు భగవాన్. ఒక అనువాదకుడు ఆయన్ని నేనెవరు అన్న పుస్తకాన్ని చదువు అన్నాడు. ఒక ఆయన అన్నాడు, నేనెవరైన పుస్తకంలో అన్ని వివరంగా చెప్పారు భగవాను, ఆ పుస్తకాన్ని చదవమన్నారు. కానీ డాక్టర్ గారు తషిసేదంలో సిద్ధంగా ఉన్నారు. నేను అది చదివాను, కానీ నా చిత్తం ఏకాగ్రం అవడం లేదు. మీరు ఎన్ని చెప్తున్నా సరే, మీరు చెప్పినవని నాకు తెలుసు, ఇంతకుముందు ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివాను, చిత్తం ఏకాగ్రంగా ఉండడం కష్టం అంటాడు. ఎవరైనా ఇలా చేయవయ్యా, ఈ నిశ్చయం చేసుకో, ఒక నిష్ట పెట్టుకో, దానివల్ల మనసు నిశ్చయం అవుతుంది, అది కూడా చాలా కష్టమే అన్నాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన అన్నారు, నేనెవరనేటువంటి భగవాన్ పుస్తకం చదువు, కాస్త నీ మనసుకి ఏకాగ్రత ఏర్పడుతుందంట. అది చదివాను నేను, కానీ చిత్తాన్ని ఏకాగ్రం చేయలేకపోతున్నాను నేను అన్నారు ఆయన. అప్పుడు మహర్షి అన్నారు, దానికి వైరాగ్యము అభ్యాసము కావాలి. ఇవన్నీ చదివి అన్ని నాకు తెలుసు ఏం చేస్తావు? నీకు వైరాగ్యం లేదు, దానివల్ల వైరాగ్యం కలగలేదు, అభ్యాసం లేదు కనుక. అభ్యాసం వైరాగ్యం మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండడమే. ప్రయత్నం చేస్తూ ఇది వద్దు, దీనివల్ల కదా ఈ చంచలత్వం, ఇది వద్దు అంటూ వైరాగ్యాన్ని అభ్యాసాన్ని వదలకుండా చేస్తూ ఉండాల్సిందే అన్నారు భగవాన్. మరి ఆ పుచ్చకుడు అన్నాడు, ముందు వైరాగ్యం ముఖ్యం భగవాన్. వైరాగ్యం ఎలా వస్తుంది? నువ్వు అభ్యాసం చేస్తుంటే ఏవి అడ్డొస్తున్నాయో తెలుస్తుంది కాబట్టి దాని మీద వైరాగ్యం పెట్టుకుంటావు. అవునా? అభ్యాసం చెయ్యని వాడికి వైరాగ్యంతో పనే ఉంది, తిరగడమే. నువ్వు అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు వైరాగ్యం యొక్క అవసరం తెలుస్తుంది. కాబట్టి వైరాగ్యం ఒక్కటే కాదు, వైరాగ్యము అభ్యాసము రెండూ అత్యవసరమే. వైరాగ్యం విక్షేపం లేకపోవడం వల్ల నీకు వైరాగ్యం ఎప్పుడు కలుగుతుంది? లోపల ఏ విక్షేపాలు లేకుండా పోతుంటాయి. అభ్యాసము ఒకే తలంపు మీద ఉంచడం, ఏ వాసనలు లేకుండా, వైరాగ్యం వల్ల వాసనలు ఒక్కొక్కటి తొలగిపోతూ ఉంటాయి. దానివల్ల నువ్వు ఒకే తలంపు మీద ఉంచడం, ఇది అభ్యాసం. వైరాగ్యం ఏం చేస్తుందంటే ఒక్కొక్క తలంపుని నెట్టేస్తుంది, అక్కడ నీకు కాపలా కాస్తూ ఉంటుంది అనమాట. వస్తున్న తలంపునల్లా వైరాగ్యం నెట్టేస్తుంటే నువ్వు అభ్యాసాన్ని చక్కగా ఏకతలంపు మీద నిలిపి ఉంచగలుగుతావు. ఒకటి విధి, రెండవది నిషేధంగా ధ్యానంలో వర్తిస్తాయి. అభ్యాసం చేయడం ఈ విధి, రెండవది నిషేధం. వైరాగ్యం ఏం చేస్తుంది? దానికి అడ్డొచ్చే వాటిని తీసేస్తూ ఉంటుంది. కాబట్టి ధ్యానంలో ఈ అభ్యాస వైరాగ్యాలు అద్భుతంగా నీకు నీ నిష్టని నిలిపి ఉంచుతాయి అన్నారు భగవాన్. ఇప్పుడు మనకు తెలుస్తుంది అభ్యాస వైరాగ్యాల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉండాలో తెలుస్తుందమ్మా. అనుకుంటే అభ్యాసము లేక వైరాగ్యం లేక ఎలా స్థిరత్వం ఉంది? అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటే డాక్టర్ గారు అన్నారు, నా అంతటా నేను అది చేయలేకపోతున్నాను, సహాయం కోసం ఏదో ఒక శక్తిని వెతుకుతున్నాను భగవాన్. అభ్యాసం చేయాలని ఉంది, వైరాగ్యం చేయాలి, వైరాగ్యంతో ఉండాలని ఉంది, కానీ నా అంతటా నేనుగా నా బలం వైరాగ్యాన్ని అభ్యాసాన్ని నాకు అందించలేకపోతుంది. కాబట్టి నేను ఏదైనా ఒక మహాశక్తిని
ఆశ్రయించాలి. నాకు ఆ శక్తి ఏది ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నాను అన్నారు. అప్పుడు మహర్షి అన్నారు, దానినే అనుగ్రహం అంటారు. మనసు దుర్బలం గనుక వ్యక్తిగతంగా మనం అశక్తులమే. మన మనసు తను బలవంతమైంది అనుకుంటోంది, దానికి స్వయం శక్తి లేదు. మనం దానికి శక్తి ఉంది అనుకుంటున్నాం, కానీ అది దుర్బలం. అందుచేత వ్యక్తిగతంగా మనం అశక్తులం. అప్పుడు మనసుకు లొంగి ఉన్నాం కాబట్టి నేను ఒక వ్యక్తిని అనుకున్నప్పుడు మనం అశక్తులమే అయి ఉంటాం. అనుగ్రహం కావాలి. సాధు సేవ అందుకోసమే, అంటే సాధు సత్పురుషుని సేవించుకోవడం అందుకే, అనుగ్రహం కోసమే. సాధు సత్పురుషుల సేవ అందుకోసమే. ఇంతకీ కొత్తగా తెచ్చుకునేది ఏమీ ఉండదు. పోనీ బలహీనుడు బలవంతుని వసుడయ్యేలాగా, బలహీనుడు బలవంతునికి వశమైనట్లు మనిషి యొక్క దుర్బల మనస్సు దృఢ మనస్కులకు సాధువుల సన్నిధానంలో దానికి అదే లొంగుతుంది. బలవంతుడికి లొంగినట్లు దుర్బల మనస్కుడైనటువంటి వాడి మనస్సు దృఢ మనస్కులైన సాధువుల సన్నిధానంలో దానికి అదే తల ఉంచుతుంది. అక్కడ ఉన్నది అనుగ్రహం ఒక్కటే, ఇంకేదీ కాదు. అనుగ్రహమే ఆ పని చేస్తుంది. అటువంటి సాధు సత్పురుషులతో సమాగమం ఏర్పరుస్తుంది, అదే అనుగ్రహం. మళ్ళీ ఆ వైద్యుడు అటువంటి శుభం కలగడం కోసం నేను మీ ఆశీస్సును కోరుకుంటున్నాను అన్నాడు. భగవాన్ సరి అన్నారు. సరే అలాగే అన్నారు. ఇంకా తర్వాత ఆ వైద్యుడు తన భార్యతో సహా వెళ్ళిపోయాడు. భగవాన్ నాకు ఆశీస్సులు ఇచ్చారు కదా అన్న ధైర్యాన్ని చేత పట్టుకుని వెళ్ళిపోయాడు. అతను నాకు భగవాన్ యొక్క ఆశీస్సులున్నాయి అన్న దృఢ నిశ్చయం అతడికి వివేక వైరాగ్యాలనిచ్చి, ఆ వివేక వైరాగ్యాల వల్ల ధ్యానంలో నిష్ఠుడు కాగలుగుతున్నాడు అనమాట. సాధు సత్పురుషుల సాంగత్యంలో దుర్బలమైన మనస్సు స్థిరపడుతుంది. దానివల్ల ఒక రకమైన నిర్భయత్వం ఏర్పడి, నాకు సత్పురుషుడైనటువంటి సద్గురువు తోడుగా ఉన్నాడు అన్నటువంటి ఆ ధైర్యంతో అతడు సాధనలో చక్కగా చేయగలుగుతాడు. వివేక వైరాగ్యాలు పెరుగుతాయి, స్వరూపమందు నిష్ఠ కుదురుతుంది. కాబట్టి భగవాన్ లాంటి గొప్ప అద్భుతమైన సత్పురుషుల సన్నిధానంలో ఎటువంటి దుర్బల మనస్సు కలిగిన వారైనా సరే ఆయన అనుగ్రహ వీక్షణం చేత, ఒక చిన్న మాట చేత గొప్ప ధైర్యవంతులై ఎదుర్కోలేనటువంటి ఈ మనస్సుని అవలీలగా ఎదుర్కొని వివేక వైరాగ్యాలను చేతబూని తమ స్వరూపంలో నిష్ట కలిగి ఉంటారు అనడానికి ఇంతకంటే మనకి ఉదాహరణ ఏం కావాలి? ఇటువంటి గొప్ప ధైర్యాన్ని మనకు అందించినటువంటి శ్రీరమణ సద్గురుదేవులకి అనేక వందనములు.